అతను ఎక్కడున్నాడు? కన్ఫర్మ్ సార్, నన్ను ప్రేమించడానికి వచ్చాడు. నిన్ను చీట్ చేస్తున్నాడు డియర్. ఎవరిని? ఈ సైపునా? చీటిగా? చెప్తా చెప్తా. దాది క్యావా? ఎందుకు అడుస్తాను? सब लोग పెళ్లికి తెచ్చిన స్వీట్లు హాట్లు తింటూ ఉంటే తుమ్హారా దోస్త్ నీ షాదీ బాగా జరగాలని ఉపవాసం చేస్తున్నాడు. అందరూ దోస్త్ దోస్త్ వద్దు దోస్త్. ఏంటి ఫ్రెండ్? వై ఫ్రెండ్షిప్. ఓన్లీ జెంట్స్. ఏమైంది ఫ్రెండ్? ఏం లేదు. ఏదో దాస్తున్నావు. నువ్వు అమ్మాయిని లవ్ నన్ను మోసం చేస్తా. అమ్మాయి అమ్మా ఇప్పుడు సంతోషంగా ఉందా? ప్రాణం పోయేటట్టుంది. పెళ్లికి వెళ్ళొద్దంటే నాసైపో అన్నావు. ఇప్పుడు ఇచ్చాడు. ఉపవాసం కదా, బయటకు వస్తుంది. ఎక్కడికి వెళ్దావరా? అయ్యో ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదే. రుకో మన కలిసి మీద వాళ్ళు మనుషులు కాదు, దేవుళ్ళు. జమ్మల హాట్ బలవల హాజం పెంచు కరో. నా ఫ్రెండ్ గురించి ఇంకో మాట మాట్లాడు, నేనే ఈ పెళ్లి ఆపేస్తాను. నీకు ఆ శ్రమ అక్కర్లేదు బాబు. ఆల్రెడీ మీ వాళ్ళు అదే పనిలో ఉన్నారు. వీళ్ళు నికా మన పద్ధతిలో చేయగలుగుతున్నారు. చలో సార్. అంకుల్, మీకు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరగకూడదు అంతేనా? అవును. మీకు ముస్లిం పద్ధతిలో పెళ్లి జరగకూడదు అవునా? అవును. ఈ పెళ్లి జరుగుతుంది. క్రిస్టియన్ కాక ముస్లిం కాక మరి ఏ పద్ధతిలో జరుగుతుంది? చెప్తా. హిందూ పద్ధతిలో. ఫెంటాస్టిక్. హిందూ పద్ధతిలో ఒక క్రిస్టియన్ అమ్మాయికి ఒక ముస్లిం అబ్బాయికి హిందూ పద్ధతిలో, అది ఫారిన్ కంట్రీలో పెళ్ళంటే భారతీయ సంస్కృతి దీనికంటే ఎలా లేని దాడుతుంది. ఎనీ అబ్జెక్షన్? ఓకే. ప్లీజ్ డాడ్ ప్లీజ్. ఇట్స్ ఓకే. నో అబ్జెక్షన్. కానీ హిందూ పెళ్లి గురించి మాకు తెలియదు కదా. నాకు తెలుసు కదా అంకుల్, ఐ విల్ షో. ఈ ఉత్తుత్తి హిందూ పెళ్లికి ఒక పెళ్లి కొడుకు ఒక పెళ్లి కూతురు కావాలి. పెళ్లి కొడుకు నువ్వు ఓకే కదా? నేనా? స్నేహమేరాజీ. మన సైఫ్ కోసం నేను రెడీ. మరి పెళ్లి కూతురు ఎదుక్కున్నాం. లెట్స్ డూ ఇట్. మీ పేరు? జెనిఫర్. సారీ యార్, మీ పేరు? నీలోఫర్. వెరీ పూర్. వాట్స్ యువర్ నేమ్? చిచ్చం. అదేంటమ్మా నిక్షేపం లాంటి మహాలక్ష్మి పేరు వదిలేసి ఏదో చింతాంగ్ అంటావేంటి? మహాలక్ష్మి. ఈ పెళ్లి కూతురు నాకు ఓకే అండి. మాకు ఓకే. నో నో నేను ఒప్పుకోను. ఈ పెళ్లిలో ఫస్ట్ ఫేజ్ కన్యాదానం. బొట్టు పెట్టుకోవడం హిందూ సాంప్రదాయం. బేబే కూర్చో 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 కూర్చో. పిచ్చి గారు వచ్చి మీ కన్య నాకు దానం చేయండి. కాళ్ళు ఇక్కడ పెట్టు బాబు. అయ్యో కాళ్ళు కింద కాదు, పళ్ళల్లో పెట్టు, పళ్ళల్లో పెట్టు. నీళ్ళు పోయి నీళ్ళు వచ్చాయి కూడా. ఎంత పెట్టావు? కొన్ని జరుగు నీళ్ళు పడతాయి. నేను ఎత్తున పోసేసాను. నెక్స్ట్ జీలకర్ర బెల్లం. జీలకర్ర బెల్లం. అబ్బాయి నీ బెల్లం అమ్మాయి నెత్తిమే పెట్టు. నువ్వు కూడా అబ్బాయి స్మూత్ గా పెట్టమ్మా. తర్వాత ఏంటి? తాళి కట్టు శుభవేళ. కట్టు నాయనా. ఏమైంది? నేను కట్టాం. అమ్మాయి సిగ్గుపట్టలేదు. కొంచెం సిగ్గుపడమ్మా. బాబు ఒత్తినే కొంచెం గడపైకి అయ్యో ఇది ఉండేసావయ్యా. నువ్వు కూడా అబ్బాయి ఎత్తుకోయమ్మా. తీసుకో తీసుకో. వచ్చేది మన వంశం పేరు తెలుపుతావా నువ్వు? మరి అయ్యో ఒట్టి చేయించింది ఒకరేది. అమ్మాయి ఫింగర్ చూడు. రింగు చిన్నది కాబట్టి రింగు దొడిగాం. అదే పెద్దదైతే ఇప్పుడు పెళ్లిలో ఆఖరి కట్టాం. అప్పగింతలు. బాబు
18 సంవత్సరాల అమ్మాయిని కట్టికి రెప్పలా పెంచారు. ఇప్పుడు నీ చేతుల్లో పెడుతున్నారు. అల్లుడు గారు అమ్మాయి జాగ్రత్త. బాగా చూసుకుంటాను. అంతేకాదు, సంవత్సరం తిరిగేసరికల్లా పండంటి బిడ్డను నా చేతుల్లో కావాలను శోభనం. దానికే అమ్మాయి రెడీ. ఇదిగో డాక్టర్, పరుపేసి పాలు కూడా రెడీకి పెట్టా. ఓ మై గాడ్, అది ఉత్తిగా సాధ్యం అవుతుంది. అంతే, సరదాగా ఉంటుంది, జీవితాంతం గుర్తుంటుంది. ఎంజాయ్ ది పార్టీ. ఏంటివి చేసింది? ఏం చేశాను? లవ్ చేద్దామని వస్తే డైరెక్ట్ గా పెళ్లే చేసేసుకున్నావేంటే మిస్సెస్ మహాలక్ష్మి చందు? ఎందుకు? మొన్న యూ, ఈ రోజు ఇంక జస్ట్ బ్యాలెన్స్ లవ్, అది చెప్పేస్తావు. చుమ్మా. చూసావా ఎంత న్యూసెన్స్ చేశాడో? చూసావా? అతనేం న్యూసెన్స్ చేయలేదే, ఆగిపోయే పెళ్లిని మళ్ళీ జరిగేలా చేశాడు. సో నైస్ పర్సన్.